సామాన్యంగా మనుషులు జీవించాలనుకుంటారు. హాయిగా ఉండాలనుకుంటారు. సంతోషంగా ఉండాలనుకుంటారు. భోగించాలనుకుంటారు. చా కానీ మర్చిపోతారు. అసలు విషయం మర్చిపోతారు. ఆరోగ్యం కోసమే ఆరోగ్యం కోసమే తినాలి, త్రాగాలి. దానికి ఉపాయం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనే విషయం మర్చిపోతారు. బ్రహ్మచర్యం పాటించి కృష్ణుడు సంతానాన్ని పొందడం జరిగింది. కృష్ణుని యొక్క వ్యవహారం నేర్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కృష్ణుని యొక్క వ్యవహారం బ్రహ్మచర్యం పాటించడమే. బ్రహ్మచారి యొక్క ఆహారము, తన అన్నపానాలు, తర్వాత వ్యవహారం అంతా కూడా బ్రహ్మచర్యం యొక్క నియమాలు పాటిస్తూ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనకు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఛాందోగ్యోపనిషత్తు 3వ ప్రపాఠకము, తృతీయ ప్రపాఠకము, సప్తదశ ఖండము, 17వ ఖండములు. దీనివల్ల దీర్ఘాయువు వస్తుంది. నిజానికి బ్రహ్మచర్యం పాటిస్తే 116 సంవత్సరాలు కూడా జీవించవచ్చు. ఆ నియమాలు పాటిస్తే అటువంటి ఆహారం, అటువంటి ఆలోచనలు, శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకుంటే, శారీరక, మానసిక ఆరోగ్యం దానికి మూలం ఆత్మిక ఆరోగ్యం. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా. ఆత్మలో ఉన్న రోగం ఒక రోగం, మహారోగం, పెద్ద రోగము, ఏకైక రోగం అవిద్య అనే రోగం ఉంటుంది. తెలియనితనం, తెలియకపోవడం, మిథ్యాజ్ఞానం, విరుద్ధ జ్ఞానం, భ్రాంతి, భ్రమలు, సంశయాలు, సందేహాలు ఇవి లేకుండా ఉండాలి. ఏ విషయంలోనైనా బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం యొక్క స్వరూపం ఏమిటి? దేన్ని బ్రహ్మచర్యం అంటారు? బ్రహ్మచర్యం యొక్క నియమాలు ఏమిటి? ఆరోగ్యం అంటే ఏమిటి? అనారోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యానికి ఉపాయాలు ఏమిటి? అనారోగ్యానికి రోగాలకు కారణం ఏమిటి? అలాగే జీవితంలో సమస్యలు వస్తే సమస్యలకు కారణం ఏమిటి? సమస్యలకు నివారణ, సమాధానం ఏమిటి? ఈ ఉపాయాలు తెలిసి ఉండాలి. ఇది ఆత్మ సంబంధించినటువంటి ఆరోగ్యం. ఆత్మ ఆరోగ్యం గురించి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ఖండంలో, ఈ సప్తదశ 17వ ఖండంలో బ్రహ్మచర్యం, యజ్ఞం, మానవ జీవనమే, మానవ శరీరంలో ఉండడమే ఒక యజ్ఞం. ఇదే సోమయాగం అన్నారు. సోమయాగంతో పోల్చడం జరిగింది. జీవనాన్ని రాష్ట్రీయ యాగం, ఇతర యాగాలు కాదు. సోమయాగంతో జీవనంలో ఏ విధానాలు ఉంటాయో, వ్యవహారం ఉంటుందో అంతా కూడా సోమయాగంలో చూపించడం జరుగుతుంది. అది నాటకం నిజానికి. జీవనం ఎలా ఉండాలో చెప్పే నాటకమే యజ్ఞయాగాలు. ఈ ప్రపంచం ఎలా ఉంది? సృష్టి ఎలా ఉంది? పరమిత పరమాత్మ యొక్క ఈ మహిమ ఎలా ఉంది? ఈ విషయాలను, సృష్టి రహస్యాలను, మానవ జన్మ రహస్యాలను తెలియజేయుట కొరకే ఋషులు, మహర్షులు తయారు చేసిన ఒక నాటకం. యజ్ఞాలు, యాగాలు. ఆ విషయంలో బ్రహ్మచారికి తర్వాత సోమయాగానికి సంబంధం చెప్పడం జరిగింది. వసు బ్రహ్మచర్యం 24 సంవత్సరాలు, 24 అక్షరాల గాయత్రి ఛందస్సుతో సోమయాగంలో ప్రాతస్నానంలో హవనం చేయడం అనేది. అలాగే మాధ్యందిన శవనంలో అంటే మానవ జన్మలో 24 తర్వాత 44 వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ వయస్సు, ఆ సమయం దినంలో మధ్య దినం లాగానే జీవనంలో మధ్య జీవనం అది. అలాగే 44 తర్వాత 48 వరకు ఆదిత్య బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యానికి వేద మంత్రాలు ఉన్నటువంటి ఛందస్సులకు జోడించడం జరిగింది. 24 అక్షరాల గాయత్రి, 44 అక్షరాల ఉన్నటువంటి త్రిష్టు ఛందస్సు, 48 అక్షరాలు ఉన్నటువంటి జగతి ఛందస్సుకు. ఆ బ్రహ్మచర్యం యొక్క వ్యవహారాన్ని ఎలా ఉండాలి బ్రహ్మచారి అనే విషయంలో. అందులో బ్రహ్మచారి వసు, రుద్ర, ఆదిత్య బ్రహ్మచారి యొక్క వ్యవహారం
తినాలనుకుంటాడు, త్రాగాలనుకుంటాడు. కానీ అందులో మునిగి ఉండడు అనే విషయం చెప్పడం జరుగుతుంది. మునిగి ఉండకుండా ఉండాలి. తినడం, తాగడంలో, రమించుటలో కూడా ఒక ఋత్వికుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. అనుష్ఠానం చేసి జీవించాలి. అందుకే అదే దీక్ష అన్నారు. అది దీక్ష నిజానికి. జీవనములో దీక్ష, ఉపసద్, స్తుత, శస్త్ర, దక్షిణ, అవభృత్ ఇవి యజ్ఞములో యజ్ఞయాగాలు ఉన్నటువంటి క్రియలుంటాయి, అంగాలుంటాయి. అలాగే మనిషి జీవనం కూడా యజ్ఞమయం కాబట్టి, యజ్ఞం లాంటిది కాబట్టి, ఈ మానవ జీవనం కూడా ఇందులో కూడా ఈ 5 అంగాలుంటాయి. ఇలా కొందరుంటారు. దీక్ష తీసుకుని జీవితాంతం దీక్ష పాటిస్తారు, నియమాలు పాటిస్తారు. కొందరు ఉపసదలాగా, కొందరు స్తుత శస్త్రంలాగా, కొందరు దక్షిణలాగా, కొందరు అవభృతంలాగా యజ్ఞంలో ఉంటాయి ఇవి. ఉపసదులంటే ఋత్వికులు, ఋత్విక జీవనం. ఋత్వికులు వేరే వేరే కర్మలు చేస్తారు. ఉపసదులు ఉంటారు. దగ్గర కూర్చొని ఉంటారు. ముఖ్యంగా 4 రకాల ఋత్వికులుంటారు. హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ. వారు ఆ యజ్ఞయాగాలను, ఆ క్రియలను, ఆ కర్మను పూర్తి చేస్తారు. అదేవిధంగా కొందరు ఇటువంటి వ్యవహారం చేస్తారు. తినడం, తాగడంలోనే ఉంటారు. ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. కొందరు తింటుంటారు, తాగుతుంటారు. కానీ దీక్షలాగుంటారు. అందులో మునిగి ఉండరు. ఇది దీక్ష నిజానికి. కొందరు తింటుంటారు, తాగుతుంటారు, మునిగి ఉంటారు. వారిని ఉపసదులంటారు. లేదా ఉపసదులు, ఋత్వికులు ఎటువంటి వ్యవహారం చేస్తారో యజ్ఞయాగాలు అటువంటి వ్యవహారం చేసి ఉంటారు. మధ్య మధ్యలో తింటుంటారు ఋత్వికులు కూడా. మధ్య మధ్యలో పాలు తాగుతుంటారు. మధ్య మధ్యలో యజ్ఞశేషం, యాగశేషం తీసుకుంటూ ఉంటారు. కొందరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎప్పుడు తింటూనే ఉంటారు. మైథునంలో ఉంటారు. అంటే భోగాల్లో ఉంటారు. ఈ వ్యవహారం కూడా చేస్తుంటారు. దాన్ని స్తుత శస్త్రం అన్నారు. స్తుతం అంటే గానం చేస్తూ ఈశ్వరుని యొక్క స్తుతి చేస్తుంటారు గాన రూపంలో. కొందరు వచన రూపంలో. వచన రూపాన్ని శస్త్రం అంటారు. గాన రూపాన్ని స్తుతం అంటారు. ప్రశంస చేయడం. అంటే దాని అర్థం కొందరు ఈ తినడం, తాగడం ఏదైతే ఉంటుందో, నవ్వడం, ఏడవడం వాటిని ఆ సాధనాలను, ఆహార పదార్థాలను వర్ణిస్తుంటారు. ఎంత కమ్మగా ఉంది, ఎంతగా రుచి ఉంది. రుచి కోసమే తింటారు. వడ్డించేవారు కూడా కమ్మగా ఉంది, రుచిగా ఉందని చెప్పేసి వడ్డిస్తుంటారు. అటువంటి వ్యవహారాన్ని ఇక్కడ స్తుత శస్త్రం అన్నారు. ఉపకరణాలను, మన సాధనాలను, మన వాహనాలను, మన భూమిని, మన ఇంటిని, మన శరీరాన్ని, బయట వ్యవహారాన్ని, స్థూల పదార్థాలను, జడ పదార్థాలను వర్ణిస్తూ ఉంటారు. ఇది కమ్మగా ఉంది, ఇది అందంగా ఉంది, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పేసి. కానీ బ్రహ్మచారులు అలా కాదు. ఇక్కడ బ్రహ్మచారులు అంటే ఈశ్వరోపాసకులు. వేదాధ్యయనం చేస్తూ ఈశ్వరోపాసన చేసేవారు. వారు కూడా వర్ణిస్తారు. వారు కూడా హాయిగా నవ్వుతుంటారు, తింటుంటారు. కానీ మునిగి ఉండకుండా ఉంటారు. మైథునం చేస్తారు. పరబ్రహ్మతో మైథునం చేస్తారు. అంటే సంయోగం చేస్తారు. పరబ్రహ్మతో కలిసి ఉంటారు. కలిసి ఉండడమే మైథునం. మిథునం. మిథునం అంటే జంట. కలిసి ఉండడం. జతగా ఉండడం. జత కట్టడం. జంట కట్టడం. కలిసి ఉండడమే మిథునం. దానికి సంబంధించింది మైథునం. పరమాత్మతో మైథునం చేస్తారు. ఈ ప్రపంచంతో మైథునం కాదు. పదార్థాలతో మైథునం కాదు. వారి యొక్క వ్యవహారం స్తుత శస్త్రంలాగా ఉంటుంది. ఈశ్వరుని యొక్క స్తుతి చేయాలి. గానం ద్వారా లేదా వచనం ద్వారా చెప్పడం, రుక్కుల ద్వారా చెప్పడం శస్త్రం. సామగానం చేస్తూ చెప్పడం స్తుతం. దాన్ని స్తోత్రం అంటారు కొందరు. స్తుతించడం. మన ప్రశంస ఉపకరణాలను, పరికరాలను, యంత్రాలను, సాధనాలను, అన్నపానాదులను, రుచిని, రూపాన్ని, శబ్దాన్ని, స్పర్శను, ఈ గంధాలను వీటిని వర్ణించడం కాదు. వీటి వెనుక ఉన్నటువంటి పరమాత్మను వర్ణించాలి, స్తుతించాలి. శస్తమైన, స్తుతమైన
శస్త్రమైన, స్తుతమైన పరంపిత పరమాత్మనే. ఆ విధంగా బ్రహ్మచర్య వ్యవహారం ఉండాలి. మానవ జీవనంలో ఈ 5 అంగాలు. తర్వాత అంగం దక్షిణ. నిజానికి వ్యక్తి ఎలా ఉండాలంటే ద్వంద్వాలను సహిస్తూ శీతోష్ణాలను, ఆకలి దప్పికలను, జయాపజయాలను, మాన అవమానాలను భరిస్తూ, సహిస్తూ ధర్మాన్ని పాటించాలి. ధర్మానికి సంబంధించినటువంటి నియమాలను పాటించాలి, ఆచరించాలి. దానం కూడా చేయాలి. సరళత ఉండాలి, రుజుత. ఏ వంకర టింకర లేని వ్యవహారం ఉండాలి. అహింస, సత్యవచనాలు. దీని అర్థం యమనియమాలు పాటించాలని అర్థం. యమనియమాలు పాటిస్తూ, ఈశ్వరోపాసన చేస్తూ ఎవరైతే జీవితాన్ని వ్యతితం చేస్తారో వారు జీవనంలో వారి యొక్క జీవనం దక్షిణ అనే జీవనం, దక్షిణ అనే అంగంలో జీవిస్తున్నట్టుగా. అది దక్షిణ నిజానికి. మనం భగవంతునికి ఇచ్చే దక్షిణ ఇది. తపస్సుతో, దానంతో, రుజుత, సరళత, సజ్జనత, అహింస, సత్యవచనాలతో జీవిస్తూ, జీవితాన్ని గడుపుతూ పరమిత పరమాత్మకు మనం ఇచ్చే దక్షిణ ఇది. ఇది జీవనం యొక్క హవన రహస్యం. జీవన హవన రహస్యాన్ని, హవనానికి, జీవనానికి ఉన్నటువంటి సంబంధం దీక్ష, ఉపసద, స్తుత, శస్త్ర, దక్షిణ, అవభృత. అవభృత అంటే చివరికి ముగింపు అన్నమాట. మానవ జన్మ ముగింపు చివరికి అంటే మరణం. అదే అవభృతమవుతుంది. కానీ ఊరికే కాదు. సోమరసాన్ని తీసి 2 శబ్దాలొస్తాయి. సోష్యతి, తర్వాత అంటే సోమరసాన్ని తీయడం అని ఒకటి, తీసినాడు. అసోష్ట. అసోష్ట అంటే తీసినాడు. సోమరసాన్ని పిండడం జరుగుతుంది. అదొక కళ. తర్వాత అయిపోయిందని చెప్పడానికి. అసోష్ట అంటే సోమరసాన్ని తీసినాడు, పిండేసినాడు అని అర్థం. అంటే ఇక్కడ దాని అర్థం మంచి సంతానాన్ని కనాలి. సోమాత్మక సంతానాన్ని కనాలి. సౌమ్యమైనటువంటి అంటే బుద్ధిమంతుడు, శాంత స్వభావమైనటువంటి సంతానాన్ని కనడం అని అర్థం. సోమరసం, సోమయాగంలో సోమరసం తీయడం అనేది ఈ జీవన సోమయాగంలో మంచి సంతానం కనడం అనే విషయాన్ని ఈ 2 శబ్దాలు చెప్పడం జరిగింది. సోష్యతి, సోమరసాన్ని తీస్తాడు, పిండుతాడు. అలాగే మంచి సంతానాన్ని కంటాడని అర్థం. అసోష్ట, సోమరసాన్ని తీసినాడు, సంతానాన్ని కన్నాడు, మంచి సంతానాన్ని కన్నాడు. ఎందుకు 2 శబ్దాలు అంటే ముందు తీసే ఉంది. సోష్యత అంటే అది భవిష్యత్తు గురించి. ఈ శబ్దం భవిష్యత్తు. తీస్తాడు, సోమరసాన్ని పిండుతాడు, తీస్తాడు. సంతానం కంటాడు. అంటే కనే ముందు ఏం చేయాలి? బ్రహ్మచర్యం పాటించాలి, నియమాలు పాటించాలి. సోమరసం తీసే ముందు కూడా వ్యవహారం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆకులను గాని, తీగలను గాని శుద్ధి చేయడం ఉంటుంది. దాని వ్యవహారం ఉంటుంది. దాని నియమాలు ఉన్నాయి. అలాగే పిల్లల్ని కనే ముందు నియమాలు ఉంటాయి. కన్న తర్వాత కాదు, కనక ముందే తన వీర్యాన్ని బాగు చేసుకోవాలి, శరీరాన్ని బాగు చేసుకోవాలి, తన మనసును బాగా ఉంచుకోవాలి. మనసు యొక్క ప్రభావం కూడా ఉంటుంది సంతానం పైన. భార్యాభర్తలు కలిసే టైంలో అంతకుముందు, తర్వాత ఏర్పాట్లు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఈశ్వరోపాసన చేసుకుంటూ అటువంటి సంతానం కనే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎందుకు దేవకి నందనుడు, దేవకి పుత్రుడైనటువంటి కృష్ణుడికి ఉపదేశించడం జరిగిందంటే కృష్ణుడు చేసిన పని అదే. సోష్యతి, అసోష్ట 2 పనులు చేయడం జరిగింది. బ్రహ్మచర్యం పాటిస్తూ, ఈ నియమాలు పాటిస్తూ, సోష్యతి సంతానం కంటాడు, కనే ముందు కనాలనుకున్నారు. గురువుగారి ఆశ్రమానికి వెళ్ళినారు. రుక్మిణి, శ్రీకృష్ణుడు వెళ్ళి బ్రహ్మచర్యం పాటించి సంతానం కన్నారు. ప్రద్యుమ్నుడు కృష్ణుల్లాగే ఉంటాడు రూపంలో, సుమారు గుణాల్లో కూడా. ఇది మనకు మహాభారతంలో తెలుస్తుంది. కృష్ణులాగా ఉండాలనుకుంటాం. మరి కృష్ణుడు పాటించినటువంటి నియమాలు ఏమిటి? ఆ బ్రహ్మచర్య నియమాలు ఏమిటి? కృష్ణుడు జారుడు, చోరుడు కాదు. 16,000 గోపికలకు భర్త కాదు.
మనం అనుకునే భర్త కాదు. భరించేవాడు, కాపాడినవాడు భర్త. పాలించినవాడు, రక్షించినవాడు. పాతి రక్షతి. పతి. పతి అన్న, పిత అన్న, భర్త అన్న. భరించేవాడు, ధరించేవాడు, పాలించేవాడు, రక్షించేవాడు అని అర్థం. కృష్ణుడికి 8 మంది భార్యలు కూడా లేరు. అసలు ఒకే భార్య. అసలు బ్రహ్మచారి, నిజమైన బ్రహ్మచారి కృష్ణుడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని అర్థం ఛాందోగ్యోపనిషత్తు కృష్ణుని తర్వాత రచించినట్టుగా అర్థమవుతుంది మనకు. కృష్ణుని యొక్క వ్యవహారం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు చేసినటువంటి జపమేమిటో, తపమేమిటో ఇందులో వర్ణించడం జరిగింది. ఛాందోగ్యోపనిషత్తు 3వ ప్రపాఠకం 17వ ఖండం. స యద్ అశిషతి అశిషతి యత్ పిపాసతి. అశిషతి అంటే తినాలనుకుంటాడు, కోరుకుంటాడు, తినాలని కోరుకుంటాడు. పిపాసతి అంటే తాగాలనుకుంటాడు. అతడు ఇక్కడ బ్రహ్మచారి ఈ మానవ జన్మ అనే ఇందులో యజమాని. అతడు ఏదైతే అశిష్యతి యత్ పిపాసతి ఏది తాగాలనుకుంటాడో, ఎన్న రమతే యత్ న రమతే తా అస్య దీక్ష. అందులో రమించడు, మునిగిపోడు, ఇరుక్కోడు, అందులో ఆసక్తుడై ఉండకుండా తింటాడు, తాగుతాడు, తినాలనుకుంటాడు, తాగాలనుకుంటాడు, ఉండాలనుకుంటాడు, సుఖపడాలనుకుంటాడు. కానీ అందులో ఇరుక్కోకుండా ఉండాలని, ఇరుక్కోకుండా ఉండి న రమతే తా అస్య దీక్ష. ఇది అతని యొక్క ఈ నియమాలు అతని యొక్క ఆ యజమాని, ఆ బ్రహ్మచారి అనే యజమాని, మానవ జీవనం అనే హవనము చేస్తున్నటువంటి బ్రహ్మచారి యొక్క దీక్ష ఇది. దీక్ష అంటే యజ్ఞం చేయాలని స్వీకృతి. యజ్ఞ నిమిత్తం వ్రతం అన్నమాట. యజ్ఞ నిమిత్త వ్రతాన్ని దీక్ష అంటారు. అలా మానవ జన్మలో కూడా దీక్ష తీసుకోవాలి. తినాలనుకుంటాం, త్రాగాలనుకుంటాం, కానీ అందులో ఎటువంటి ఆహారం, ఎటువంటి పానీయం అది చూసుకోవాలి. ఎందుకు ఇరుక్కోకుండా ఉండాలి? తింటుండాలి, త్రాగుతుండాలి. తినాలనుకోవాలి, త్రాగాలనుకోవాలి, సుఖపడాలనుకోవాలి, అన్నీ చేయాలనుకోవాలి. కానీ ఏ రోగం రాకుండా, ఏ బాధలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా ఉండాలి. తినండి, త్రాగండి, హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎగరండి, దూకండి. కానీ ఎగరడం, దూకడం కొరకు కాదు ఈ జీవనం, ఈ మానవ జన్మ. తినుట కొరకు, త్రాగుట కొరకు కాదు. ఇది దీక్ష కాదు, ఇది వ్రతం కాదు, ఇది యజ్ఞము కాదు. నిజానికి దీక్ష, ఉపసద, స్తుత, శస్త్ర, దక్షిణ, అవభృత ఇది మానవ జన్మ యొక్క అంగాలు. ఈ 5 విషయాలను కనుక అర్థం చేసుకుంటే మానవ జన్మ సఫలం, సార్థకం. అథ యదశ్నాతి యత్ పిబతి యద్ రమతే తద్ ఉపసదైః ఏతి. తర్వాత అంటే తర్వాత, యదశ్నాతి ఏదైతే తింటాడో, యద్ పిబతి తాగుతాడో, యద్ రమతే రమిస్తాడు. రమిస్తాడంటే రసాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ, సుఖపడుతూ అందులో ఇరుక్కుంటాడు, ప్రతికర్మ చేస్తాడు. ఇది ఉపసదులు చేసేటువంటి వ్యవహారం. ఉపసదా ఏవ ఇది. వాడు ఉపసదుడు అవుతాడు అంటే అక్కడ ఇరుక్కొని ఉంటాడు. తర్వాత అంగం అథ యద్ హసతి యద్ధసతి యజ్జక్షతి యన్మైథునం చరతి స్తుత శస్త్రైః ఏవ తదా ఏతి. దాని తర్వాత యద్ధసతి నవ్వుతుంటాడు, చాలా నవ్వుతుంటాడు, హాయిగా నవ్వుతుంటాడు. యజ్జక్షతి జక్షత అంటే తింటుంటాడు. జక్షత అంటే మరో అర్థం యజ్ఞం చేస్తుంటాడు అనే అర్థం వస్తుంది. 2 అర్థాలు కూడా ఉంటాయి ఇందులో. యత్ జక్షతి అంటే మనస్సుతో బ్రహ్మాన్ని పొందడం అని. జక్షత అంటే మనసుతో బ్రహ్మను పొందడం అనేది.
మైథునం చరతి. ఇక్కడ మైథునం చరతి అంటే బ్రహ్మతో మైథునం చేస్తుంటాడు. బ్రహ్మయోగంలో ఉంటాడు. వాడు స్తుత శస్త్ర. స్తుతము శస్త్రము. సామగానం చేయడం. సామగానం చేసేవారు రుక్కులను స్తోత్రం చేస్తారు. అది వాటిని స్తుతి అన్నారు. నిజానికి రుక్కులను శస్త్రములు అంటారు. అంటే ఋగ్వేద మంత్రాలు, ఋగ్వేద వచనాలు. వచన రూపంలో శస్త్రము. సామగానం చేస్తే దాన్ని స్తోత్రం అన్నాం. దాన్ని స్తుతం అన్నారు. ఇది బ్రహ్మచారి యొక్క వ్యవహారం. కానీ కొందరు నవ్వుతూనే ఉంటారు. నవ్వడం కొరకు, తాగడం కొరకే. హిందీలో ఖావో పివో మౌజ్ ఉడావ్ అంటారు. ఈ ఖావో పివో మౌజ్ ఉడావ్ అనేది తినండి, త్రాగండి, ఎగరండి, దూకండి అని అర్థం. ఇది రామాయణంలో రావణుడు సీతతో అన్నమాట నిజానికి. భుంక్ష్వారమస్సు అని చెప్పేసి. కొందరు ఇలాగే ఉంటారు. తినడం కొరకే, త్రాగడం కొరకే, ఏడడం కొరకే, నవ్వడం కొరకే ఉంటారు. అది కాదు జీవితం అంటే. యద్ధసతి యజ్జక్షతి, యద్ హసతి యద్ జక్షతి, యత్ మైథునం చరతి స్తుత శస్త్రైః ఏవ తదా ఏతి. అలాగే గడిపేస్తుంటారు జీవితాన్ని. అథ తర్వాత యత్ తపో దానం ఆర్జవం అహింస సత్యవచనం ఇతి తా అస్య దక్షిణ. దక్షిణ తపస్సు, దానం, ఆర్జవం అంటే రుజుత, సరళత, సరిగా ఉండడం, వంకరని కర్లేని, ఏ కుట్రలు కుతంత్రాలు కళ్ళ కపటం లేకుండా ఉండడమే రుజుత. అహింస, ఎవరిని బాధ పెట్టకూడదు మనసు ద్వారా కూడా. సర్వభూతహితం, సదా సర్వదా సర్వథా, సర్వత్ర, సర్వభూతానం, అన్ని భూతాల పట్ల, అన్ని ప్రాణుల పట్ల వైరభావం లేకుండా. అనభిఘాతం అన్నారు, అనభిద్రోహం అన్నారు వ్యాస మహర్షి యోగ దర్శనంలో. అనాభిద్రోహం, ఎటువంటి ద్రోహ బుద్ధి లేకుండా ఉండడమే, ఎటువంటి వైర బుద్ధి లేకుండా ఉండడమే అహింస. సత్యవచనం ఇది అంటే ఈ శబ్దాన్ని గమనిస్తే మనకు యోగ దర్శనం ఉన్నటువంటి అష్టాంగ యోగ యమ నియమాదులు పాటించడమే. ఇది దక్షిణ, అసలు దక్షిణ ఇది. తస్మదాహు శోష్యతి అశోష్ట ఇది పునరుత్పాదనం ఏవాస్య తత్ మరణమేవ అస్య అవభృత. అవభృతం అంటే ఇది. అంటే మంచి సంతానాన్ని కనాలనుకొని అటువంటి నియమాలు పాటించి, బ్రహ్మచర్య నియమాలు, ఆహార నియమాలు, వ్యవహార నియమాలు పాటించి సంతానాన్ని కని అశోష్ట సోమయాగంలో సోమరసాన్ని తీయడము, తీసే ముందు వ్యవహారం, తీసిన తర్వాత వ్యవహారం, తీసేటప్పుడు వ్యవహారం, సంతానం కనకముందు వ్యవహారం, కనేటప్పుడు భార్యాభర్తలు కలిసేటప్పుడు వ్యవహారం, పిల్లల్ని కన్న తర్వాత వ్యవహారం. అది సోమయాగం లాగా ఉండాలి, సోమరసం లాగా ఉండాలి. సోమరసంతో హవనం ఆహుతి ఇచ్చినట్టుగా ఉండాలి. ఆ రకంగా చేసి చివరికి అవభృతం, ముగింపు. అవభృత స్నానం చేస్తారు అంటే ముగింపు అయిపోయింది, అది మరణమే. దాని పేరు అవభృతం అన్నారు. ఈ విషయాన్ని తద్ హ ఏతత్ తద్ధైతత్, తద్ హ ఏతత్ తద్ధైతత్ తద్ధైతద్ ఘోర ఆంగిరస కృష్ణాయ దేవకీపుత్రాయ ఉక్త. దేవకీపుత్ర ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పండి. దేవకీపుత్ర అయినటువంటి కృష్ణుడికి ఉక్త్వా ఉవాచ, ఉక్త్వా ఉవాచ తద్ హ ఏతద్ ఘోర, ఘోర అనే ఋషి, అంగిరస అంటే అంగిర యొక్క పుత్రుడు లేదా అంగిర వంశంలో పుట్టినవాడు. ఆంగిరస, ఘోర ఆంగిరస కృష్ణాయ దేవకీపుత్రాయ. కృష్ణుడు అంటే ఎవరు? దేవకీపుత్రాయ, దేవకీపుత్ర కృష్ణుని కొరకు ఉపదేశించడం జరిగింది. ఉక్త్వా ఉవాచ చెప్పి ఉపదేశించడం జరిగింది. పిపాస ఏవ సా బభూవ, సో అంతే అంతవేళాయ ఏతద్ త్రయం ప్రతిపద్యే.
ప్రతిపద్యేత అక్షితమసి అచ్యుతమసి ప్రాణసంశితమసి ఇతి తత్ర ఏతే ద్వే రుచౌ భవత. ఈ విషయంలో 2 రుక్కులు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. మనకు సంధ్య మంత్రాలు మహర్షి దయానంద సరస్వతి గారు ఏవైతే ఉపస్థాన మంత్రాలు చెప్పడం జరిగిందో అందులో ఉన్నటువంటి మంత్రాలు నిజానికి. ఇక్కడ 2 అన్నారు కానీ అక్కడ 4 మంత్రాలు తీసుకోవడం జరిగింది. ఆ మంత్రాలు సూర్యునికి సంబంధించిన మంత్రాలు. సూర్యునిలో మనకు వెలుగు ఉంటుంది, జ్యోతి ఉంటుంది. అది కనిపిస్తుంది మనకు. భగవంతుని జ్యోతి కనిపించదు. సూర్యునికి అంత గొప్ప కాంతిని, బ్రహ్మకాంతి నిజానికి చాలా గొప్ప కాంతి సూర్యునిలో ఉన్న కాంతి. ఆ కాంతికి ఆధారం పరమిత పరమాత్మ అనుగ్రహంతోనే సూర్యుడు వెలిగిపోతుంటాడు. కాబట్టి దానికంటే గొప్ప కాంతి జ్యోతి, బ్రహ్మజ్యోతి, పరమజ్యోతి, పరంజ్యోతి, పరమిత పరమాత్మను ఉపాసించాలి. కృష్ణుడే ఉపాసించినాడు. అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణ సంశితమసి. ప్రాణ సంశితం అసి అంటే హే భగవాన్, నీవు అవినాశివి, అక్షితమసి. అచ్యుతమసి అంటే హే భగవాన్, నీవు ఏకరసుడివి, నీ యొక్క ఆనందం ఇప్పుడు అలాగే ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సర్వత్రా అంతటా కూడా అలాగే ఉంటుంది. అక్కడ వేరు, ఇక్కడ వేరు కాదు. అంత సమానమే నీ ఆనందం. ఏకరసుడివి. ప్రాణ సంశితం అంటే సూక్ష్మం అని అర్థం, తీక్ష్ణం అని అర్థం. నీ యొక్క ఆనందం అది తీక్ష్ణం, సూక్ష్మం కూడా. ఆ విషయాన్ని మనకు ఉపస్థాన మంత్రాలు చెప్పడం జరిగింది. ఇది కృష్ణునికి ఉపదేశించినటువంటి ఉపదేశం, ఉపస్థాన మంత్రాలు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణుడు కూడా సంధ్యోపాసన చేసేవాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక ప్రమాణం. తర్వాత ఆదిత్య ప్రత్నస్య రేతసు జ్యోతిష్య పశ్యంతి వా వాసరం పరో యదిష్యతే యదిద్యతే దివాహ. ఇద్యతే అంటే ప్రదిత్వం కావడం జరుగుతుంది. దినములో మనకు సూర్యుని యొక్క కాంతి తెలుస్తుంది. అది ప్రత్నస్య అంటే పూర్ణమైనటువంటి లేదా పురాణం, పాత పూర్ణమైనటువంటి పరమిత పరమాత్మ యొక్క జ్యోతి. ఈ పరమాత్మ యొక్క జ్యోతే అది బీజం అవుతుంది. అందుకే రేతస్ అనే శబ్దం వాడడం జరిగింది. సూర్యునికి బీజం, సూర్యునికి తేజస్సు, సూర్యునిలో ఉన్నటువంటి తేజస్సుకు బీజము పరమిత పరమాత్మ యొక్క రేతస్సు అంటే మూలం అని అర్థం. భగవంతుని యొక్క వీర్యం అది. సూర్యుని ఉన్నటువంటి ఆ జ్యోతికి, ఆ ప్రకాశానికి కారణం భగవంతుని యొక్క వీర్యము అని చెప్పడం జరిగింది. పరో ఇది ఇద్యతే దివా, అది ఇద్యతే ప్రదీప్తం అవుతుంది. పరహ అంటే ముందుగా లేదా పరంగా చాలా గొప్పగా. దినములో పరంజ్యోతి, సూర్యుని యొక్క జ్యోతి. దానికి మూలం బీజం రేతస్సు పరమిత పరమాత్మయే. ఈ విషయం అర్థం చేసుకోవాలి. నేరుగా ఉద్వయం తమసస్పరిస్వ అనే మంత్రాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఉద్వయం తమసస్పరి జ్యోతి అన్నారు ఇక్కడ. పశ్యంత ఉత్తరం. ఉద్వయం పర తమసస్పరి జ్యోతి పశ్యంత ఉత్తరం స్వహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ ఉత్తమం ఇది జ్యోతిరుత్తమం ఇది. వేదమంత్రాన్నే కొద్దిగా శబ్ద కొంచెం అటు ఇటు చేసి ఈ మంత్రం చెప్పడం జరిగింది. ఉపస్థాన మంత్రం ఉన్నటువంటి మంత్రమే. పరమిత పరమాత్మని ఉపాసన చేసేటప్పుడు ఉపస్థానం ప్రత్యక్షం, సూర్యుని ప్రత్యక్షంగా ఉంచుకొని చెప్పడం జరిగింది. మన కళ్ళతో చూసినట్టుగానే కళ్ళు మూసుకుని పరమిత పరమాత్మను చూడాలి. అపరంజ్యోతిని, అపరజ్యోతిని, బ్రహ్మజ్యోతిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో. దానికోసం కృష్ణుడే మనకు ఆదర్శం. కృష్ణుని యొక్క వ్యవహారం మనకు ఆదర్శం. ఇది మానవ జన్మలో ఉన్నటువంటి అంగాలు, వ్యవహారం. దీక్ష ఉపసద స్తుత శస్త్ర
దక్షిణ అవభృత. పెళ్లి చేసుకున్న వారు గృహస్థులు తప్పకుండా సోష్యతి, అసోష్ట ఈ 2 శబ్దాలు గమనించాలి. మంచి సంతానం కనాలనుకోవాలి. ఆ సంతానం సోమాత్మకంగా ఉండాలి. సోమరసంలాగా ఉండాలి. దాంతో ఆహుతి కూడా ఇవ్వాలి. అనుకోవడం కాదు. అటువంటి నియమాలు పాటించి ఆహుతి ఇవ్వాలి. మంచి సంతానకాన్ని ఆహుతి ఇవ్వాలి. ధర్మం కోసం, దేశం కోసం సమర్పించాలి. నా పిల్లలు నా వద్దే ఉండాలనుకోవడం కాదు. మన పిల్లలు మన వద్ద కాదు. నిజానికి మన పిల్లలు కాదు. పరమాత్మ యొక్క పిల్లలు నిజానికి. ఇది అర్థం చేసుకోవాలి. నా సంతానం, నా పుత్రుడు, నా పుత్రిక అనుకోని తర్వాత నాకే సేవ చేసుకోవాలి. నన్ను కాపాడుకోండి అనుకోకూడదు. సరియైన వ్యవస్థ ఉంటే, రాజ్య వ్యవస్థ ఉంటే ఇది అర్థమవుతుంది. ఎవరెవరు ఎక్కడుండాలి, ఎవరెవరు ఎవరికి సేవ చేయాలి, ఎవరెవరు ఎవరిని కాపాడుకోవాలి, ఇదంతా కూడా రాజ్య వ్యవస్థ ఉండాలి. నిజానికి రాజు కాపాడాలి, అందరిని కాపాడాలి. ప్రజలందరూ తన సంతానమే, రాజు యొక్క సంతానమే. కానీ పరిమిత పరమాత్మ కాపాడుకుంటాడు. కొన్ని దేశాల్లో ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇంత వృద్ధులైనా, పిల్లలైనా, ఎవరైనా దేశం యొక్క ఆస్తియే. దేశానికి సంబంధించినటువంటి ఆస్తి. వృద్ధులైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఆడైనా, మగైనా అలా కాపాడుకునే దేశాలు ఆ దేశాలు అటువంటి నియమాలు ఉన్నాయి. అది పరమాత్మ యొక్క నియమం నిజానికి. అందరూ పరమాత్మ యొక్క బిడ్డలే. పిల్లలైనా, వృద్ధులైనా, పెద్దలైనా, ఆడైనా, మగైనా, ఎవరైనా. కుంటివారైనా, గుడ్డివారైనా, రోగులైనా, నిరోగులైనా. అలా కాపాడుకునే బాధ్యత దేశం యొక్క, రాజ్యం యొక్క బాధ్యత ఉంటుంది. పరిమిత పరమాత్మ అలా చూస్తున్నాడు. అటువంటి ఏర్పాట్లు చేసినాడు, చేసి ఉన్నాడు కూడా. అలాగే మనం సోష్యతి, అసోష్ట గృహస్థులు తప్పకుండా మంచి సంతానం కనిచ్చే ప్రయత్నం చేయాలి కృష్ణునిలాగా. అందుకే ఇక్కడ కృష్ణుని ప్రసంగం ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ ఘోర అంగిరస యొక్క మార్గదర్శనంలోనే కృష్ణుడు ఇదంతా వ్యవహారం చేయడం జరిగింది. బ్రహ్మచర్యం పాటిస్తూ ఆ ఋషి యొక్క మార్గదర్శనంలో సంతానం కనడం జరిగింది. ఆ ఋషి యొక్క ఉపదేశాలు కూడా కృష్ణుడు పాటించడం జరిగింది. ఆ ఉపదేశం ఏమిటో చెప్పడం కూడా జరిగింది ఇక్కడ. ఇందులో అక్షితం పరిమిత పరమాత్మను ఉపాసిస్తూ ఓం త్వం అక్షితమసి, త్వం అచ్యుతమసి, త్వం ప్రాణ సంక్షితమసి అని చెప్పేసి భగవంతుని కృష్ణుడు కోరుకోవడం జరిగింది. ఆ రకంగా సంతానం శాంతి పాఠం చెప్పండి. ఓం ॐ द्यौ शान्तिरन्तरिक्षं शान्ति, पृथिवी శాంతి शान्तिरापः शान्ति, रोषधयः शान्तिः, वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति, सर्वं शान्ति शान्तिरेव शान्ति,
सा मा शान्तिरेधि। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सर्वे नमः गुरुजी, सर्वेभ्यो नमः।